Hi friends, myself Manoj and now you are watching my channel AP Exam Crack. You knew that the official notification of SSC GD has been announced. It has approximately 40,000 vacancy. I hope you are all start your preparation well. In this video, we are going to solve 20 questions of maths which was asked in recent examination of SSC GD held in February 2024. So guys, without wasting any time, we move on to the questions. This video, the language of this video is both in English and Telugu. Okay na? క్వశ్చన్ లోకి వెళ్దాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చి what is the value of 41 into 36 of 4 divided by 96 of 2 divided by 24? మీకు ఒక రూల్ బోర్డ్ మాస్ రూల్ తెలిసి ఉంటుంది. ఈ రూల్ ప్రకారంగా మనం ఇలాంటి క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. బోర్డ్ మాస్ ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ బ్రాకెట్ ఎత్తాలి. ఫస్ట్ చూస్తే ఈ బ్రాకెట్ ని సాల్వ్ చేయాలి. ముందు 96 ఆఫ్ అంటే ఇంటూ 96 ఇంటూ 2 డివైడెడ్ బై 24. 24 1 జా 24 4 జా. దీని వాల్యూ ఎంత వచ్చింది? 4 2 జా 8. దీని వాల్యూ వచ్చి 8 వచ్చింది. తర్వాత దీన్ని సాల్వ్ చేస్తాం. 36 ఆఫ్ అంటే ఇంటూ 4 డివైడ్ బై 8. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 4 1 జా 4 2 జా 2 1 జా 2 18 జా. టోటల్ గా దీని వాల్యూ వచ్చి మనకి 18 వస్తుంది. టోటల్ గా దీని వాల్యూ ఎంత వచ్చింది? 18. 41 ఇంటూ 18, 41 ఇంటూ 18. 41 కి 18 తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 8 వస్తుంది. యూనిట్ డిజిట్ 8. Option 3 is your correct answer, 738. Option 3 is your correct answer. Okay na? Next. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోహిత్ ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసాము. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 7,200 is divided among PQR. 7,200 is divided among PQR in the ratio of 1/2, 4, 3:2 respectively. PQR ముగ్గురు ఈ రేషియోలో ఈ అమౌంట్ ని షేర్ చేసుకున్నారు రెస్పెక్టివ్లీ. వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ ఆర్? అయితే ఆర్ షేర్ ఎంత అని అడిగాడు. అయితే PQR దీని రేషియో ఎంత ఇచ్చాడు? 1/2 4 3/2. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ కింద ఉన్న దానికి ఎల్సిఎం తీసుకోవాలి. 2 ఎంత వస్తుంది? ఎల్సిఎం 2 వస్తుంది. ఎంత వస్తుంది? ఎల్సిఎం 2 వస్తుంది. 2 తో మల్టిప్లై చేస్తారు. ఇంటూ 2 చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 2 తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది. మనకు రేషియో ఎంత వస్తుంది? 1:4:3. మనము ఉన్న ఇచ్చిన అమౌంట్ ని 1:4:3 రేషియోలో షేర్ చేయాలి. టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు?
100 70 to 100 మనకి టోటల్ యూనిట్స్ ఎంత 8 యూనిట్స్. మనకి దేని అడిగాడు, వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ సి, షేర్ ఆఫ్ ఆర్. ఆర్ షేర్ ఎంత 3 యూనిట్, టోటల్ షేర్ ఎంత 8, 3/8. టోటల్ అమౌంట్ ఎంత ఇంటూ 70 to 100. 8 1 జా 8 9 జా. సారీ 4 2 జా 8, 4 2 జా 8. మన టోటల్ షేర్ వచ్చి ఎంత వచ్చింది 12. సారీ ఆ టోటల్ షేర్ వచ్చి 12. దీంట్లో ఆర్ షేర్ ఎంత 3, 3/12 3/12 ఇంటూ 70 to 100. 12 1 జా 12, 12 6 జా 600, 600 into 3 1800. ఆర్ షేర్ వచ్చి ఎంత వచ్చింది 1800. ఆప్షన్ సి ఇస్ యువర్, ఆప్షన్ డి 4 ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఏం చూసుకున్నారు, మనకి పీ క్వశ్చన్ ని ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి టోటల్ అమౌంట్ వచ్చి 7200 ఇచ్చాడు. ఈ టోటల్ అమౌంట్ ని ఏ రేషియోలో సెట్ చేసుకోవాలి, 1/2:4:3/2 రేషియోలో షేర్ చేస్తే ఆర్ షేర్ యొక్క విలువ ఎంత అని అడిగాడు. వాట్ ఇస్ ద షేర్ ఆఫ్ ఆర్ అని ఇచ్చాడు. అంటే 1/2:4:3/2. అయితే దీన్ని ఏం చేసుకోవాలి, ఈ రెండు ఉంది కదా, దీని తర్వాత ఎల్సిఎం తోన ఈ 3 దానికి మల్టిప్లై చేసేయాలి. 2 తో దీని తర్వాత ఎల్సిఎం ఎంత వస్తుంది 2, 2 తో మల్టిప్లై చేస్తే 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. 1 2 తో మల్టిప్లై చేస్తే 8, 3/2 కి 2 తో మల్టిప్లై చేస్తే మిగులుతుంది 3. మనం ఏం చేయాలి, 1:8:3 రేషియోలో ఈ షేర్ ని పంచుకోవాలి. టోటల్ యూనిట్స్ ఎంత వచ్చింది 12. మనకి ఆర్ షేర్ ఎంత దాంట్లో 3 యూనిట్, అంటే 3 బై టోటల్ షేర్, టోటల్ యూనిట్ 12 ఇంటూ అమౌంట్ 7200. ఇది ఆర్ షేర్. ఇది వచ్చి ఆర్ షేర్ అయిపోద్ది. 12 1 జా 12, 12 6 జా 72, 0కి 2 0లు. 600 into 3 1800. మన ఆర్ షేర్ ఎంత వచ్చింది 1800. ఆప్షన్ 4 is your correct answer. ఆప్షన్ 4 is your correct answer. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ని బాగా చదవండి. రోహిత్ బాయ్స్ an old bat for race 2320. ఒక పాత బ్యాట్ ని రోహిత్ 2320 రూపాయలు పెట్టి కొన్నాడు. అండ్ స్పెండ్స్ రేస్ 180. దానికి ఎంత ఖర్చు పెట్టుకున్నాడు, టోటల్ గా 180 రూపీస్ ఖర్చు పెట్టుకున్నాడు ఆన్ ఇట్స్ రిపేరింగ్. ఇఫ్ హీ సేల్స్ ఇట్ ఫర్ రేస్ 2400. ఎంతకు అమ్మాడు 2400 కి అమ్మితే దెన్ వాట్ ఈస్ ద లాస్ పర్సెంటేజ్, లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడిగాడు. అయితే బ్యాట్ ఎంత కొన్నాడు సిపి, సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత కొన్నాడు 2320 కొన్నాడు. బ్యాట్ కొన్నాడు ఎంత, దానికి రిపేర్ ఎంత పెట్టుకున్నాడు, రిపేర్ అయినా ట్రావెల్ ఛార్జ్ అయినా ఇవంతా కాస్ట్ ప్రైస్ లో యాడ్ అవుతుంది. రిపేర్ ఎంత చూసుకున్నాడు 180 రూపీస్. టోటల్ కి ఎంత అయింది సిపి 2500. ఇది మన సిపి వచ్చి 2500 అయింది. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు ఎస్పి 2400. అయితే 2500 పెట్టుకొని 2400కి అమ్మాడు. అంటే ఎంత లాస్ వచ్చింది 100. సిపి ఎంత 100, సిపి ఎంత 2500 ఇంటూ 100. ఇది మన లాస్ పర్సెంటేజ్. అదే 101 25 4 జా 101 జా 100 25 జా 25 1 జా 25 4 జా మనకి ఎంత వచ్చింది 4% వచ్చి లాస్ వచ్చింది. 4% లాస్ వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది లాస్ పర్సెంటేజ్. లాస్ పర్సెంటేజ్ అయినా ప్రాఫిట్ పర్సెంటేజ్ దేనికి బేస్ కట్టాలి, సిపికి బేస్ చేసుకుని కట్టాలి.
లాస్ పర్సెంటేజ్, లాస్ అమౌంట్ బై సిపి, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది లాస్ పర్సెంటేజ్ కట్టడానికి ఫార్ములా. ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ is equals to profit amount by CP, profit amount by CP into 100. ఇది P అంటే ప్రాఫిట్ అమౌంట్, బై సిపి అంటే కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ కి ఫార్ములా, ఇది లాస్ పర్సెంటేజ్ కి ఫార్ములా. ఈ ఫార్ములా రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమడిగాడు చూడండి. If the length of a rectangle is increased by 14.28%, లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది? 14.28%. 14.28% అంటే దీని అర్థం ఏంటి? 14.28% అంటే దాని ఫ్రాక్షన్ వాల్యూ 1/7. దీని యొక్క అర్థం చెప్తున్నాను చూడండి. 7 యొక్క 14.28% ఎంతకి సమానం? 1కి సమానం. వాడు ఏంటన్నాడు? If the length of the rectangle is increased by 14.28%, ఎంత ఇంక్రీజ్ అయింది? 14.28% ఇంక్రీజ్ అయింది. Then by how much percentage its breadth should be reduced to keep the area same. అయితే లెంత్ ముందు ఎంత ఉంటుంది? 7 ఉంటుంది, ప్లస్ 1 అయింది అంటే 8. లెంత్, ఇది లెంత్. అయితే లెంత్ 7 ఉంటుంది, ఎంత అయింది? 8 అయింది. 7 ఉంటుంది, 8 అయిందంటే 1 పెరిగింది. అదేనాడు 14.28%. 7 యొక్క 14.28% ఎంత? 1. అయితే then by how much percentage its breadth should be reduced to keep the area same. అయితే రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఎంత? ఫార్ములా ఏంటి? L into B. మనకి అయితే 7 నుంచి ఎంత అయింది? 8 కి పెరిగింది. ఎంత పెరిగింది? 1 పెరిగింది. అయితే 1 మైనస్ చేయాలి, 1. ఎంత నుంచి ఎంతకి పెరిగింది? 7 నుంచి 8 పెరిగింది, బై 8 ఇంటూ 100. అర్థమవుతుందా? ఇది మనకు వచ్చి బ్రెడ్త్ పర్సంటేజ్. అయితే 8 1 జా 8, 8 1 జా 8, 2 0 20, 8 2 జా 16, 0.4048.5, 8 5 జా 40, 12.5% మనము బ్రెడ్త్ లో డిక్రీజ్ చేయాలి. ఆప్షన్ 1 ఇస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏదైనా క్వశ్చన్ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో క్వశ్చన్ నంబర్ పెట్టి కామెంట్ చేస్తే నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వర్రీ అవ్వాల్సిన పని అయితే ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇది కొద్దిగా క్వశ్చన్ పెన్ తప్పు కావాలనిపిస్తుంది. ఈ క్వశ్చన్ చేయండి. A sum of money placed at compound interest. A sum of money placed at compound interest, compounding annually. ఇంట్రెస్ట్ ఎలాగా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ వర్డ్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి, చదవాలి, కాన్సన్ట్రేట్ పెట్టి. A sum of money is placed at compound interest doubles itself in 10 years. 10 years లో ఒక సమ్ ఏడవుతుంది, డబల్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో. ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఇట్ విల్ అమౌంట్ టు 4 times. అయితే డబల్ అవుతుంది, 1 నుంచి 2 అయింది. ఎంత అయింది? 1 నుంచి 2 అవడానికి ఎన్ని సంవత్సరం పట్టింది? 10 years పట్టింది. 1 నుంచి 2 అయింది, డబల్ అయింది. 1 నుంచి 2 అయింది, 1 నుంచి 2 అవడానికి 10 years పట్టింది. పడేటన్నాడు ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఇట్ విల్ అమౌంట్ టు 4 times. 4 times అంటే 2 square ఇంటి చేయాలి. టైం కూడా డబల్ చేసుకోవాలి. టైం కూడా డబల్ ఇంటూ 2
2 స్క్వేర్ అయితే ఈ 2 తోన ఇక్కడ మల్టిప్లై చేసుకోవాలి. 10 into 2 that equals to 20 years. అయితే అది 4 టైమ్స్ అవ్వడానికి ఎంత పడుతుంది? 20 years టైం తీసుకుంటుంది. ఆప్షన్ 1 is your correct answer. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో వచ్చి చదవండి క్వశ్చన్ ని. A student scores 75% in a test and gets 30 marks more than the another student who scored 60%. A student scores 75% in a test and gets 30 marks more than another student who scored 60%. ఒక అబ్బాయి 75% మార్క్స్ తెచ్చుకున్నాడు, ఇంకో అబ్బాయి 60% స్కోర్ తెచ్చుకున్నాడు. అయితే దాని తర్వాత డిఫరెన్స్ ఎంత వచ్చింది? 75 నుంచి 60 అంటే 50 నుంచి డిఫరెన్స్ ఉంది. 15% విలువ ఎంత ఇచ్చాడు? 30 మార్క్స్ లో 30 ఇచ్చాడు. 15% అయితే 1% ఎంత అవుతుంది? 2 అవుతుంది. వాట్ ఏంటంటే వాట్ ఇస్ ద మాక్సిమం మార్క్స్ ఇన్ ది టెస్ట్? మాక్సిమం మార్క్ ఎంత ఉంటుంది? 100 into 100 is equals to 200. Option 4 is your correct answer. Next question చూడండి ఎలా సాల్వ్ చేస్తారో. 175 into 72 divided by 24 plus y. ఇది ఫస్ట్ సాల్వ్ చేయాలి. 72 ని 24 తో డివైడ్ చేస్తే ఇది వచ్చి 3 అవుతుంది. ఫస్ట్ అది మల్టిప్లై చేయాలి. 175 కి 3 తో మల్టిప్లై చేస్తే 150 కి 3 తో మల్టిప్లై చేస్తే 450, 25 కి 3 తో మల్టిప్లై చేస్తే 75. 450 75 525. 525 plus 5 530. 530 into 20 divided by 2. 2 1s are 2 10s are. 530 into 10 5300. Option 4 is your correct answer. Okay na? Next question చూడండి. After working for 8 days, Rakhi finds that only 10% of the work is completed. She employs Poonam, who is 20% more efficient. 20% more efficient than Rakhi. How many more days will they together take to complete the remaining work? అయితే క్వశ్చన్ ని బాగా అర్థం చేసుకోండి. ఆఫ్టర్ వర్కింగ్ 8 days అంటే 8 రోజులు పని చేసిన తర్వాత రాఖీ తెలుస్తుంది ఏంటి? రాఖీ ఫైండ్స్ దట్ ఓన్లీ 10% ఆఫ్ ద వర్క్ ఇస్ కంప్లీట్. ఉన్న పనిలో 10% వర్క్ కంప్లీట్ అయింది. ఉన్న పనిలో 10% వర్కే కంప్లీట్ అయింది. ఎన్ని డేస్? 8 days పని చేశాక. సి ఎంప్లాయీస్ పూనం అనే అమ్మాయి వచ్చింది. దాని తాలూకా హూ ఈస్ 20% మోర్ ఎఫిషియంట్ దన్ రాఖీ. అదేంటి? రాఖీ కన్నా 20% మోర్ ఎఫిషియంట్ అంటే ఎఫిషియంట్ అంటే ఏంటి? దీని పూనం అనే అమ్మాయి రాఖీ కంటే 20% స్పీడ్ గా పనిచేస్తుంది. హౌ మెనీ మోర్ డేస్ విల్ దే టుగెదర్ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్? ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? టోటల్ వర్క్ ది 100 కి అజ్యూమ్ చేయండి. టోటల్ వర్క్ 100 అనుకోండి. టోటల్ వర్క్ 100 అనుకుంటే రాఖీ ఎన్ని డేస్ చేసింది? ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 8 days 8 days వర్క్ చేసిన తర్వాత దానికి ఏం ఫీల్ అయింది? రాఖీ ఫైండ్స్ దట్ ఓన్లీ 10% ఆఫ్ దట్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. టోటల్ వర్క్ ఎంత? 100. 100 లో 10% అంటే ఎంత? 10 యూనిట్. ఇది 100 యూనిట్. 10% అంటే ఎంత? 10 యూనిట్. అయితే 8 days లో రాఖీ 10 యూనిట్ పని చేసింది. అయితే 1 day లో రాఖీ ఎంత పని చేస్తుంది? 10/18 which is equal to 1.25 యూనిట్ పని చేసింది. 1 day లో ఎన్ని పని చేసింది? 1.25 యూనిట్ పని చేసింది. ఇది వచ్చి మన రాఖీ యొక్క ఎఫిషియన్సీ. ఎంత వచ్చింది? 1.25. తర్వాత చూడండి. సి ఎంప్లాయీస్ పూనం
హూ ఇస్ 20%. 20% అంటే ఏంటి? 20% is equals to 1/5. ఇట్ మీన్స్ రాఖీ పనిని రాఖీ 5 యూనిట్ చేస్తే పూనం ఎంత చేస్తుంది? 5 + 1 6 యూనిట్ చేస్తుంది. అంటే 5 విలువ ఎంత? రాఖీ ఎంత పని చేస్తుంది? 1.25 యూనిట్ చేస్తుంది. 5 విలువ ఎంత? 1.25. అంటే 1 విలువ ఎంత అవుతుంది? 0.25. 0.25. పూనం ఏంటి? పూనం ఎఫిషియన్సీ ఎంత? 6 × 6. అంటే పూనం ఎఫిషియన్సీ వచ్చి ఎంత వస్తుంది? 6 × 0.25 1.50. 1.50. ఇది పూనం ఎఫిషియన్సీ 1.50. ఇక్కడ వచ్చి రాఖీ ఎఫిషియన్సీ 1.25. అయితే టోటల్ వర్క్ ఎజ్యూమ్ చేసుకున్నాం 100 యూనిట్. 100 యూనిట్ లో రాఖీ 10 యూనిట్ పని చేసింది. మిగిలిన పని ఎంత? 90 యూనిట్. 90 యూనిట్ పని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని క్వశ్చన్ లో అడిగింది. అయితే దీని తరకు ఎఫిషియన్సీ ఎంత? 1.25. దీని తరకు ఎఫిషియన్సీ 1.50. టోటల్ ఎఫిషియన్సీ వచ్చి మనకి 2.75. అయితే ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఎన్ని డేస్ పడుతుందో వచ్చేస్తుంది. 90/2.75. అయితే ఇక్కడ ఆప్షన్ లో 360/7 డేస్, 360/11 డేస్, 340/11 డేస్, 340/7 డేస్ అని ఇచ్చాడు. అయితే చూడండి, ఇది ఆప్షన్ మీద 90 ఉంది. అయితే ఆప్షన్ లో కూడా దీని యొక్క మల్టిపులే వస్తుంది. దీని యొక్క మల్టిపులే ఆన్సర్ అవుతుంది. అయితే దీని యొక్క మల్టిపుల్ 90 యొక్క మల్టిపుల్ 360 అవుతుంది. 360 అవుతుంది. ఈ రెండు 340 అయితే అవుతుంది. ఈ రెండు 340/11 అవుతుంది. 340/7 అయితే అవ్వదు. అంటే ఈ ఆప్షన్ నుంచి ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చు. 360/7 ఉంది, ఇక్కడ 360/11 ఉంది. ఫస్ట్ 90కి 360 అంటే చేయాలి ఇంటూ 4 చేసుకోండి. ఇంటూ 4 90 4 చేస్తే ఇది 2.75 ఇంటూ 4 చేయాలి. ఇంటూ చేయాలి. 94 జా 360. 2.75 ఇంటూ 4 చేస్తే 4 2 జా 8. 0.75 కి ఇంటూ 4 చేస్తే +3 which is equal to 360/11. ఆప్షన్ 2 is your correct answer. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు చూడండి. A selling price of an article is raised 5175 and discount of 25% is offered. A selling price of an article is 5175. Selling price anta 5175 rupees and discount of 25% is offered. అంటే 25% డిస్కౌంట్ ఇచ్చాక వస్తువు 5175 రూపీస్ కి అమ్మాడు. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? అయితే మనకి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మన డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ నుంచి దొరుకుతుంది. వాట్ ఏంటంటే 25% ఆఫర్. 25% అంటే దీని విలువ 1/4. 25 మీన్స్ 1/4 అంటే ఇది మార్కెట్ ప్రైస్. ఇది 25 ఆఫర్ అంటే మైనస్ డిస్కౌంట్ ఇచ్చాడు. 4 నుంచి 1 మైనస్ ఇచ్చాక అంటే 3 యూనిట్ వచ్చి ఎంతకి ఈక్వల్ అయింది? 5175. అంటే 1 విలువ ఎంత వస్తుంది? 5175/3. వాటి మనకేం కావాలి? మార్కెట్ ప్రైస్. ఇది మార్కెట్ ప్రైస్ ఇంటూ 4. 3 1 జా 3. 3 1 జా 3. 11 వచ్చి 3 3 జా 9. 2 7 3 9. 3 1 జా 3. 2 1 సారీ 3 1 జా 3. 2 1 21. 3 7 జా 21. 3 2 జా 6. 3 5 జా 15. 17 25 into 4. 4 5 జా 20. 0 2 4 2 జా 8. 2 10 0 1 4 7 జా 28 plus 1 29. 2 4 1 జా 4 2. 4 7 జా 28 plus 1 29. 4 1 జా 4. 4 5 జా 20. 0 2 4 2 జా 8 plus 2 10 0 1 4 7 జా 28 plus 1 29.
2, 4 1 ja 4 plus 2 6, 6,900. Option 1 is your correct answer. మల్టిప్లై అయినా డివైడ్ అయినా చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ లో అంటే దగ్గర దగ్గర ఆప్షన్ లో ఉంటుంది మీకు తప్పులు చేయడానికి. సో క్యాల్కులేషన్ అయినా డివైడ్ అయినా చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 90 days. ఆర్ ఒక పనిని 90 రోజుల్లో చేయగలడు. వాట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఆఫ్ ద టోటల్ వర్క్ కెన్ బి డన్ బై ఆర్ ఇన్ 45 days. ఆర్ ఒక పనిని 90 days లో చేస్తున్నాడు. అదే పని 45 days లో ఎన్ని పర్సెంట్ చేస్తాడు? 90 days లో చేసిన పని 100%, 45 days లో ఎంత చేస్తాడు? 50% పని. సింపుల్. నెక్స్ట్ చూడండి. 7 + 33. 7 + 33 మీరు దీని వాల్యూ ఎంత వస్తుంది? 40. 44/2 ఎంత వస్తుంది? 22 × 5 × 5 25. సో దీనికి ఎలా మల్టిప్లై చేయాలో 25 × 4 చేస్తే 100, 0 ఇస్తారు, ఇంటూ 22 is equal to 22,000. 22,000. Option 3 is your correct answer. Next చూడండి. In an exam, out of total number of appeared students, 93% students passed. 93% students passed and 9,275 students failed. ఎంతమంది ఫెయిల్ అయ్యారు? టోటల్ గా 100% లో 93% స్టూడెంట్ పాస్ అయితే మిగతా 7% విలువ ఎంత ఇచ్చాడు? 7% is equals to 9,275. What is the total number of students? Total number of students 100%. 7% విలువ ఎంత ఇచ్చాడు? 1% ఎంత అవుతుంది? 9,275/7 అయితే 100% విలువ ఎంత వస్తుంది? 9,275/7 into 100. 7 తో క్యాన్సిల్ చేసేయండి. 7 1 ja 7, 2 2 22, 7 3 ja 21, 1 7 17 17 అంటే 7 2 ja 14, 3 5 5. 1325 కి 100 తో మల్టిప్లై చేస్తే 2 జీరోలు వస్తుంది. 1,32,500. 1,32,500. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ బి మీ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి. ఇన్ వన్ ఇయర్ the average monthly expenditure of Sapna was raised 1,100 for the first 3 months of the year, raised 1,000 for the next 5 months, and raised 1,200 for the last 4 months. If the total annual saving was raised 1,300, then what was Sapna average monthly income? Friends, question లో టైప్ కొద్దిగా మిస్టేక్ ఉంది కావాలా? సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఇన్ 1 year the average monthly expenditure of Sapna అంటే 3 months లో ఫస్ట్ 3 months లో ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది? 1,100 లెక్క 3 months లో అంటే టోటల్ గా 3,300. అలాగే ప్లస్ నెక్స్ట్ 5 months లో 1,000 లెక్క ఎంత? 5,000. 5 months లో 5,000 ప్లస్ 1,000 for the next 5 months and raised 1,200 for the last 4 months. లాస్ట్ 4 months లో ఎంత? 1,200 లెక్క 4,800. 1 year లో ఎక్స్పెండిచర్ ఈ రేట్ లో వచ్చింది. 1 year కి ఎన్ని మంత్స్? 12 months. చేసిన తర్వాత if the total annual saving was raised 1,300, then what was Sapna average monthly income? ఇంత ఎక్స్పెండిచర్ చేశాక మిగిలిన అమౌంట్ వచ్చి ఎంత ఇచ్చాడు? 1,300. మిగిలిన అమౌంట్ సేవింగ్
అంటే టోటల్ ఇన్కమ్ నుంచి ఇంత ఎక్స్పెండిచర్ అయింది, టోటల్ ఇన్కమ్ లో ఇంత ఎక్స్పెండిచర్ అయింది 33. అన్నాడు in 1 year the average monthly expenditure of Sapna was raised 1100 for the first 3 months. 1100 లేక ఫస్ట్ 3 months లో ఖర్చు పెట్టుకున్నాడు, అంటే టోటల్ గా 3300 ఖర్చు పెట్టుకున్నాడు. of the year raised 1000 for the next 5 months. 1000 లేక 5 months అంటే టోటల్ గా 5000 ఖర్చు పెట్టుకున్నాడు. అండ్ raised 1200 for the last 4 months అంటే 4 months లో 4800 ఖర్చు పెట్టుకున్నాడు. అయితే ఇట్ ద టోటల్ యాన్యువల్ సేవింగ్ అంటే టోటల్ యాన్యువల్ సేవింగ్ ఎంత వచ్చాడు 1300. టోటల్ యాన్యువల్ సేవింగ్ 1300 ఇస్తే దెన్ వాట్ వాస్ సప్నా యావరేజ్ మంత్లీ ఇన్కమ్, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడిగాడు. అయితే టోటల్ గా సేవ్ చేసుకున్న 1300 12 months లో ప్రతి మంత్ ఎంత సేవ్ చేసుకుంటాడు, ఇది ప్లస్ ఇది చేస్తే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది, మన టోటల్ యావరేజ్ మంత్లీ శాలరీ ఇది వచ్చేస్తుంది. అయితే 3300 5000 8300 ప్లస్ 4800 వచ్చి 13100. 13100 by 12 plus 1300 by 12 LCM తీసుకోండి. 13100 plus 1300 which is equal to ఎంత 13100 లో 1300 కలిపితే 14,400. 14,400 by 12 14,400 by 12 1 జా 12 జా 1200 వచ్చి మన కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? క్వశ్చన్ తప్పు అనుకున్నాను, క్వశ్చన్ కరెక్టే ఉంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఎప్పుడైతే మనం ఎరిథమెటిక్ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తున్నామో అప్పుడు మనం క్వశ్చన్ ని బాగా గమనించి కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలి. దాని తాలూకా వర్డ్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎరిథమెటిక్ ఇస్ నథింగ్ బట్ లాంగ్వేజ్. ఎరిథమెటిక్ అనేది లాంగ్వేజ్ గేమ్. లాంగ్వేజ్ ఎలా తిప్పితే అలాగా కన్వర్ట్ క్వశ్చన్ ని మార్చుకోవచ్చు. అయితే the simple interest received on a sum for 40 years is 2 by 5. The simple interest received on a sum for 40 years. 40 సంవత్సరాలకి ఎంత వడ్డీ ఇచ్చాడు? ప్రిన్సిపల్ P అసలు 5 అయితే వడ్డీ ఎంత వచ్చింది? 2 యూనిట్. 5 యూనిట్ అసలు అయితే 2 యూనిట్ వడ్డీ ఎన్ని సంవత్సరాలకి? 40 years కి వచ్చింది. వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఆర్ ఎంత ఇచ్చాడు? మన టైం వచ్చి 40 years. పి ఎంత ఇచ్చాడు? 5 యూనిట్. మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 2 యూనిట్. మనకి ఏంటి అడిగాడు? ఆర్ పర్సెంట్ ఇజ్గుల్. ఆర్ ఇజ్గుల్ ఎంత అని అడిగాడు. మనకి ఫార్ములా తెలుసు కదా, I is equals to PTR by 100. I విలువ ఎంత? 2 యూనిట్. P ఎంత? 5 యూనిట్. టైం ఎంత? 40 years ఇంటూ ఆర్ బై 100. చూడండి ఎలాగా క్యాన్సిల్ చేస్తారు. 5 1 జా 5 20 జా 21 జా 22 జా 2 1 జా 2 1 జా ఎంత మిగిలింది? ఆర్ విలువ 1. ఆర్ విలువ వచ్చి 1 అంటే ఆర్ విలువ ఎంత వచ్చింది? 1%. ఆప్షన్ 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఏం లేదు క్వశ్చన్ లో. I is equal to PTR by 100 ఫార్ములాలో ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోత్ A and B sells their watch at the rate of raise 5000 per each. A ఒక వాచ్ ని 5000కి అమ్మాడు. అదే సేమ్ వాచ్ ని B ఎంతకి? 5000 కి అమ్మాడు. అమ్మితే A కి ఎంత వచ్చింది ప్రాఫిట్? A earns profit 25%. 25% ప్రాఫిట్ వచ్చింది. వైల్ B incurred a loss of 10%. ఇది A, ఇది B.
మన సెల్లింగ్ ప్రైస్ రెండు ఈక్వల్ గా ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత 5000. ఏ ఒక వాచ్ని 5000 కి అమ్మాడు, బి కూడా సేమ్ ని బి కూడా ఎంత అమ్మాడు 5000 కి అమ్మాడు. అంటే సిపి టోటల్ సిపి ఎంత వస్తుంది 5000 ప్లస్ 5000 టోటల్ సిపి టోటల్ ఎస్పి 10,000. టోటల్ ఎస్పి అంటే 10,000. అయితే ఈ క్వశ్చన్ ఎలా చేస్తారో చూడండి. ఇది ఏ ఆన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చింది 25%. 25% అంటే దీని ఫ్రాక్షన్ వేరియటీ 1/4%. ఎంత ప్రాఫిట్ వచ్చింది ప్లస్ 1/4 అంటే 4 యూనిట్ నుంచి సిపి 4 అయితే ఎస్పి ఎంత 5 యూనిట్. సిపి ఇది సిపి 4 అయితే ఇక్కడ ప్రాఫిట్ 1 యూనిట్. ఎస్పి ఎంత అవుతుంది 5. అలాగే వైల్ బి ఇన్అక్కర్డ్ లాస్ ఆఫ్ 10%. బికి 10% లాస్ వచ్చింది. 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఇది ఈక్వల్స్ టు 1/10. అంటే ఒక వస్తువుని 10 యూనిట్ లో కొని మైనస్ లాస్ వచ్చింది -1 లో అయితే ఎంతకి అమ్మాడు 9 కి అమ్మాడు. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇచ్చాడు. ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 9 ఉంది. దీన్ని ఈక్వల్ చేసుకోవాలి. దీనికి 9 తో మల్టిప్లై చేసేయండి, ఇక్కడ దీనికి 5 తో మల్టిప్లై చేసింది. దీనికి 9 తో మల్టిప్లై చేస్తే దీనికి కూడా 9 తో మల్టిప్లై చేసుకోవాలి. దీనికి కూడా 9 తో మల్టిప్లై చేసుకోవాలి. దీనికి 5 తో మల్టిప్లై చేస్తే దీనికి కూడా 5 తో మల్టిప్లై చేసుకోండి. దీనికి కూడా 5 తో మల్టిప్లై చేసుకోండి. అయితే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇచ్చాడు 45 యూనిట్స్. 45 యూనిట్స్ ఇది 45 యూనిట్స్ 90 యూనిట్స్ వాల్యూ ఎంత వచ్చాడు 10,000. యూనిట్స్ 1 యూనిట్ ఎంత అవుతుంది 10,000 by 90. నాకేంటి అడిగాడు వాట్ ఈస్ ద రేషియో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ అండ్ బి కాస్ట్ ప్రైస్ రేషియో అడిగాడు 36:50. 36:50 క్యాన్సిల్ చేసేయండి. 218 జా 225 జా. ఇది చేయాల్సిన అవసరం లేదు. మనకి డైరెక్ట్ గా అడిగేటి సిపి రేషియో అడిగాడు. సిపి రేషియో ఎంత వచ్చింది 36:50 విచ్ ఇస్ ఈక్వల్ టు 18:25. ఆప్షన్ నంబర్ 1 మీ కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సేమ్ నెక్స్ట్. 2 trains are running in opposite direction. టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ చదివినప్పుడు నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను చెప్తాను వినండి. ఆపోజిట్ డైరెక్షన్ వర్డ్స్ ని బాగా వినండి. విత్ ద సేమ్ స్పీడ్ అంటే 2 trains are running in opposite direction with the same speed if the length of each train 320 meter. ఈచ్ ట్రైన్ అంటే ప్రతి ఒక్క ట్రైన్ లెంత్ పొడవు ఎంత 320 మీటర్. and they cross each other in 80 seconds. Then what is the speed of each train? each train యొక్క స్పీడ్ అంటే ట్రైన్ స్పీడ్ అడిగాడు. చూడండి ఫస్ట్ 2 trains are running in opposite direction. ఒక ట్రైన్ ఏ ఇది ఇలా వెళ్తుంది, అలాగే ఇటుపక్క నుంచి ఒక ట్రైన్ వస్తుంది, ఇది ఇటుపక్క వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. తర్వాత ఏంటన్నాడు 2 trains are running in opposite direction. దీని యొక్క లెంత్ 320 మీటర్. If the length of each train is 320 meters and they cross each other in 18 seconds. టైం ఎంత ఇచ్చాడు 18 seconds. Then what is the speed of each train? ఇక్కడ ఏంటన్నాడు ఒక వర్డ్ సేమ్ స్పీడ్. ఈ ట్రైన్ స్పీడ్ ఎంత ఉందో ఈ ట్రైన్ స్పీడ్ అంతే ఉంది. ఇది ఎక్స్ తీసుకుంటే ఇది కూడా ఎక్స్. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్
ఎప్పుడైతే ఒక ట్రైన్ ఇటుపక్కల వెళ్తుంది, ఇంకో ట్రైన్ ఇటుపక్కల వెళ్ళి సేమ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుందో అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏడవుద్ది సమ్ అయిపోద్ది, అంటే కలిసిపోద్ది ఎక్స్ ప్లస్ ఎక్స్. ఒకవేళ ఇది ఇలాగెళ్తుంది, ఏ ట్రైన్ ఇలాగెళ్తుంది, బి ట్రైన్ కూడా ఇలాగే వెళ్తే అప్పుడు ఏంటవుద్ది, రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రెండు ట్రైన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే స్పీడ్ ఏంటవుద్ది, రిలేటివ్ స్పీడ్ సమ్ అంటే ప్లస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏంటవుద్ది, మైనస్ అవుద్ది. ఏంటవుద్ది, మైనస్ అవుద్ది రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ప్లస్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ లో వెళ్తే మైనస్ అవుతుంది. అర్థమైందా? అయితే if the length of each train is 320 meters and they cross each other in 18 seconds, then what is the speed of each train? Okay. అంటే క్రాస్ ఈచ్ అదర్, దే క్రాస్ ఈచ్ అదర్ అంటే ఏంటి, ఆ రెండు ట్రైన్లు ఆ డిస్టెన్స్ అంటే ఇక్కడ 320 మీటర్ ఈ ట్రైన్ పోల్ వస్తుంది. ఎప్పుడైతే రెండు ట్రైన్లు క్రాస్ ఈచ్ అదర్ అంటారో అప్పుడు ఏం చేయాలి మనము, దాని యొక్క డిస్టెన్స్ ఏం కట్టుకోవాలి, ఆ లెంత్ ఆఫ్ ద ట్రైన్ డిస్టెన్స్ ఎంత వస్తుందో ఆ రెండు కలిపి మనము డిస్టెన్స్ తీసుకోవాలి. అయితే ట్రైన్ లెంత్ ఇచ్చాడు 320 ప్లస్ 320 640, మనకి డిస్టెన్స్ వచ్చి 640 మీటర్. మనకేంటి అడిగాడు, స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చి మనకి 640 మీటర్, టైం వచ్చి ఎంత వచ్చింది 18. ఓకే, స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. టూ 1 జా 2, 32 జా 18 ఉంటే 2 9 జా 160. చూడండి క్వశ్చన్ లో ఎక్కడ తప్పు జరిగింది కావాలా, క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, టూ ట్రైన్స్ are running in opposite direction. Two trains are running in opposite direction with the same speed. ఒక ట్రైన్ ఇటు పక్కన వెళ్తుంది, ఇంకో ట్రైన్ ఇటు నుంచి ఇటు పక్కన ఆపోజిట్ డైరెక్షన్, సేమ్ స్పీడ్. ఈ స్పీడ్ ఎక్స్ తీసుకుంటే దీని స్పీడ్ కూడా ఎక్స్ విత్ ద సేమ్ స్పీడ్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్. లెంత్ ఎంత ఇచ్చాడు 320 మీటర్, దీని లెంత్ ఎంత ఇచ్చాడు 320 మీటర్. అయితే మీటర్స్ అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ 18 సెకండ్స్. ఎంత టైంలో క్రాస్ చేస్తున్నారు, 18 సెకండ్స్. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అంటే ఎంత అడిగాడు, స్పీడ్ అడిగాడు. ఎప్పుడైతే రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుందో అప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏంటవుతుంది, ప్లస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత వచ్చింది, రిలేటివ్ స్పీడ్ 2x. మన స్పీడ్ వచ్చి రిలేటివ్ స్పీడ్ అవుతుంది సమ్ అవుతుంది 2x. అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ అంటే ఆ ట్రైన్ యొక్క లెంత్ నే వాళ్ళు ఏం చేస్తారు, ట్రావెల్ చేస్తారు. డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకి 320 ప్లస్ 320 640. మనకి డిస్టెన్స్ వచ్చింది 640 మీటర్. 640 మీటర్ టైం ఇచ్చాడు ఏంటి 18 సెకండ్. అంటే స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 640 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 2x, టైం ఎంత 18. 640 by 36 ఈజ్ ఈక్వల్స్ టు x. క్యాన్సిల్ చేయండి.
2 18 జా 2 2 క్యాన్సిల్ చేస్తే 320, 2 9 జా 2 160. టైప్ చేసినప్పుడు ఆప్షన్ లో కావాల మిస్టేక్ ఉంది. 160/9 160/9 అంటే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 9 1 జా 9 7 0 9 8 జా 9 7 జా 63, 17 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ ఏం ఇచ్చాడు? సారీ ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉంది కదా, 160/9 ఇది మన మీటర్ పర్ సెకండ్ లో ఉంది. మీటర్ పర్ సెకండ్ నుంచి వాడు ఏంటి ఇచ్చాడు? ఆప్షన్ లో కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. అయితే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయాలంటే ఏంటి చేయాలి? 160/9 ఇది మీటర్ పర్ సెకండ్ ఉంది. కిలోమీటర్ పర్ అవర్ చేంజ్ చేయాలంటే 18/5 అవుతుంది. 18/5. ఎప్పుడైతే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ ని చేంజ్ చేసుకోవాలో అప్పుడు ఏం చేయాలి? 18/5 తో డివైడ్ చేయాలి. ఎప్పుడైతే కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ కి చేంజ్ చేయాలి అప్పుడు 5/18 కి మల్టిప్లై చేస్తాడు. అయితే 9 1 జా 9 2 జా 5 1 జా 5 3 జా 15 1 0 5 2 జా 32 into 2 64 kilometer per hour. Option 2 is your correct answer. Sorry friends. Next question. The ages of 7 men in a cricket team are 26 25 21 29 24 28 22. 7 players ఉన్నారు. వాళ్ళ ఏజ్ ఇస్తాడు. వాట్ ఈస్ దర్ యావరేజ్ ఏజ్? యావరేజ్ ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్. యావరేజ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ టోటల్ సమ్ చేసుకుంటారు. 26 + 25 51 + 21 72 + 29 101 24 125 28 153 22 175 175. టోటల్ ఎన్ని నంబర్స్? 7 నంబర్స్. ఎంత వస్తుంది మనకి? 25 వచ్చి మన యావరేజ్ ఏజ్ అయిపోతుంది. ఆప్షన్ 3. ఓకేనా? యావరేజ్ ది ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. టోటల్ సమ్ చేసుకుంటారు, ఎన్ని నంబర్స్ ఉన్నాయి దాంతో డివైడ్ చేస్తారు, అప్పుడు మనకి యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే చూడండి. ఇఫ్ m/n = 9:6 then what is the value of m + n = m - n? ఏం లేదు, m వాల్యూ ఇందులో వేస్తారు. మనకి ఇచ్చాడు m/2 అంటే బై m/n = 9/6. మనకైతే అడిగాడు m + n. m విలువ 9, m + n అంటే 9 + 6 / 9 - 6 15/3 that = 5:1. Option 1 is your correct answer. So the market price of a chair is raised 2000 after giving 2 successive discount of 20% and X%. The chair is sold for raise 1400. What is the value of X? మార్కెట్ ప్రైస్ ఎంపీ ఎంత? 2000. ఈ క్వశ్చన్ ని 2-3 టైప్స్ లో చేసుకోవచ్చు. నేను మీకు సింపుల్ వేలో చెప్తాను. ఎంపీ ఎంత ఇచ్చాడు? 2000. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% and X%. 20% and X%. 20% and X% డిస్కౌంట్ ఇచ్చాక ఆ చైన్ ఎంతకు అమ్మాడు? 1400 లో అమ్మాడు. చూడండి, 20% అంటే 1/5. 20% అంటే 1/5 అంటే 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 5 నుంచి 1 డిస్కౌంట్ ఇచ్చాడు. ఏంటి? 5 నుంచి 1 యూనిట్ డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 4కి అమ్మాడు. అంటే 5 విలువ 2000 అంటే 4 విలువ ఎంత అవుతుంది? 4 × 400. 5 యూనిట్ విలువ 2000. దీంట్లో 1 యూనిట్ విలువ ఎంత అవుతుంది? 1 యూనిట్ = 2000/5 = 400. అయితే 1 యూనిట్ డిస్కౌంట్ ఇచ్చాడు. -2000 - 400 ఎంత వస్తుంది? 1600.
1600 నుంచి X% డిస్కౌంట్ ఇస్తే 1400 అయింది. అంటే 1600 నుంచి 1400 కి అమ్మాడు. అంటే డిస్కౌంట్ పర్సెంట్ ఎంత వచ్చింది మనకి? X%. X విలువ కనుక్కోవాలి. అంటే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు? 200 డిస్కౌంట్ దేంట్లోపు? 1600 లోపు. పర్సెంటేజ్ కావాలి 100. 200 1 జా 200 8 జా 100/8 which is equal to 12.5. Option 4 is your correct answer. Option 4 is your correct answer. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.